పత్తికి మందు కొట్టడానికి చేన్లకు పోయినాం. పొద్దున్నుంచి మొగులంతా మబ్బు మబ్బే ఉంది. కొట్టుడా ఊకునుడా అని ఆలోచించుకుంటా 11 వరకు పోయినాం. ఎర్రటెండలో పోవుడైంది. పోయేటప్పుడు చల్లగానే ఉందని ల్యాప్టాప్ పక్కకు పెట్టి మరీ దుంకుకుంటూ వచ్చిండు. మరాకి పాపం కాకిలాగా మాడిపోయిండు. నీళ్లు చాలా దూరంలో ఉంటాయి, అక్కడ నుంచి మోసుకొచ్చుడు కష్టమని పైపులు తాపి డ్రమ్ములో పట్టుకున్నాం. ఇంటికాడ నుంచి బకెట్ మందు అన్ని తీసుకుపోయినాం. బిందె మాత్రం మర్చిపోయినాం. మరాకి బండి మీద కూర్చుండి ఆగమాగం చేస్తే ముందట పెట్టుకొని కూర్చున్నాడు కావచ్చు అని అత్తమ్మ అనుకుంది. అత్తమ్మ తెచ్చింది కావచ్చు అని మరాకి అనుకున్నాడు. పక్క పొంటి చేనులో తెచ్చుకున్నాం అప్పటి మందం. బిందెలేంది నడుతుందా? ఆ బకెట్లో నీళ్లు పట్టుకొని చెట్ల మధ్యలో నడవరాదు. బిందె అయితే నెత్తి మీద పెట్టుకొని చక్కగా పోవచ్చు. అక్కడికి మరక్కి బిందె అయింది, నాకు బకెట్ అయింది. డ్రమ్ముకు దగ్గర అయిపోయినప్పుడు మంచిగానే ఉంది కానీ దూరం అయిపోయినప్పుడే కష్టమైంది. చెట్టు బాగా పెరిగింది కదా. ఎట్లనోలాగా కింద మీద పడి కొట్టుడై తొడగొట్టినాం. మా కొట్టుడు అయిపోయే వరకు దుడ్డ గడ్డి కోసింది అత్తమ్మ. బిందె పక్క పొంటోళ్ళది ఇచ్చేద్దామని పోయినాం. ఎటు కూడా పెట్రోల్ లేదు కదా అని పక్క పొంటి చేనులకు కూడా బండి మీదనే పోతుండు. మరకి బిందెడ పెట్టినాక పక్కకే చింత చెట్టు ఉంది. ఓనగాయలు ఉంటాయని పోయినాం కానీ చింతకాయలు ఉన్నాయి. చింతకాయలు పెద్దగా తినబుద్ది కాదు, గింజలు ఉంటాయి కదా. అక్కడ అయిపోయినాక ఇండ్లలో ఒక చిన్న మడి ఉంటది, అక్కడ కూడా కొట్టేసి ఇంటికి వచ్చినాం. దీపావళి నాడు తిన్న పప్పుచారు బెల్లన్నం అంతా అరిగింది ఇలా. సరే గాని మీరు దీపావళిలో చూసిరా లేదా? చూడపోతే నా ఛానల్ ఓపెన్ చేసి చెప్పని చూడుర్రి, చూస్తే మళ్ళీ చూడుర్రి.